వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్. సో మనం ఈ సెషన్లో రెండు టాపిక్స్ డిస్కస్ చేద్దాం. సో రెండు కూడా వివిధ న్యూస్ పేపర్లలో వచ్చిన ఎడిటోరియల్ ఇష్యూస్. సో ఒక్క న్యూస్ పేపర్ కాకుండా దాదాపుగా అన్నీ అన్నమాట. ఇంగ్లీష్ సంబంధించిన హిందూ, అదేవిధంగా ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ బిజినెస్ లైన్, ఇలాంటి పత్రికలన్నింటిలో వచ్చిన రెండు ముఖ్యమైన అంశాలను తీసుకొని మీకు పూర్తి స్థాయిలో పరీక్షా కోణంలో ఇక్కడ అందిస్తున్నా. ఇందులో మొదటిది వచ్చేసి మనకు రైట్ టు వర్క్ అనే అంశానికి సంబంధించింది. సో అంటే పని హక్కు. సో భారతదేశంలో మనకు ఈ పని హక్కు అనేది రైట్ MGNREGA అనే స్కీమ్లో కనపడతా ఉన్నది. MGNREGA, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. విధంగా రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో కూడా సో అవసరమైన వాళ్లకు పని ఇవ్వలేనప్పుడు భృతి, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఇవ్వాలి అని చెప్పి ఒక ఆదేశిక సూత్రం ఉన్నది. సో మీకు అందరికీ తెలిసిందే, ఆదేశిక సూత్రాలు లేదా DPSP అంటే అవి అమలు కాకపోతే న్యాయ వ్యవస్థలను ఆశ్రయించలేము. సో ఇది మరి ఎందుకు ఈ పర్టికులర్ అంశం పైన చాలా పత్రికలు ఎడిటోరియల్ ఇచ్చినాయి. రీజన్ ఏంటి అంటే కంటెక్స్ట్ అన్నమాట. ఆ కంటెక్స్ట్ ఏమున్నది, నేపథ్యం ఏంటి? సో 2021-22లో 1.49 crore వర్కర్స్ని డిలీట్ చేశారు. అంటే MGNREGA పనిలో ఎన్రోల్ అయిన వాళ్ళల్లో 1,49,00,000 మందిని డిలీట్ చేశారు. ఎప్పుడు 2021-22. నెక్స్ట్ 2022-23కి వచ్చేసరికి ఇప్పుడు డిలీట్ చేసిన వాళ్ళ సంఖ్య 5.53 crore అయింది. అంటే 5,53,00,000 మంది. అంటే కొన్ని రాష్ట్రాల జనాభా కంటే ఎక్కువ. తెలంగాణ రాష్ట్ర జనాభా సుమారు 3.5 నుంచి 4 కోట్ల మధ్య ఉంటుంది. తెలంగాణ జనాభా కంటే ఎక్కువ. అంతమందిని ఇందులోంచి డిలీట్ చేశారు. పని హక్కు ఉండే చట్టం నుంచి ఇంతమందిని డిలీట్ చేయడం అన్నది ఒక వివాదాస్పద అంశంగా మారింది. అంటే డిలీట్ చేసిన వాళ్ళ సంఖ్య 247% మేర పెరిగింది. ఇట్ ఇంక్రీజ్డ్ అప్ టు 247%. రైట్. సో ఇది మనకు అంశం అన్నమాట. గడిచిన 4 సంవత్సరాలలో మొత్తం 10.43 crore ఇంతమందిని ఈ పథకం నుంచి తొలగించినారు. సో ఇది వివాదాస్పద అంశం. మనకు ఈ పర్టికులర్ అంశము ఇప్పటిదాకా ఈ గణాంకాలన్నీ కూడా మనకు మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్స్లో వస్తాయి. టోటల్గా కలిపితే దీన్ని డిస్క్రిప్టివ్లో కూడా వినియోగించుకోవచ్చు. ఏ విధంగా వినియోగించుకోవచ్చు? ఇంత పెద్ద మొత్తంలో డిలీట్ అయినాయి, పథకం పనితీరును సమీక్షించాలని అనుకోండి. సో MGNREGA పైన ఇటీవల కాలంలో విమర్శలు వస్తున్నాయి. దీని పనితీరును పరిశీలించండి అన్నప్పుడు ఇవి డిలీట్స్కి సంబంధించి మరి ఇవి కరెక్టా కాదా అన్నది తర్వాత మీరు రాసుకుంటూ వెళ్ళొచ్చు. ముందుగా అయితే నేపథ్యం అయితే ఇవ్వాలి కదా. సో అందులో ఉపయోగపడే అంశము. సో మనం దీన్ని లోపలికి వెళ్ళే ముందు వి స్టార్ట్ లైక్ వాట్ ఈజ్ MGNREGA. సో చాలామందికి తెలియని కండిషన్స్ ఉన్నాయి ఇందులో. అంటే మనం ఇంత చిన్న అంశం మాకు తెలియదా మీరు అనుకోవద్దు. మీకు తెలియని చిన్న అంశాలు ఉన్నాయి. ఎగ్జామినేషన్లో అలాంటివి ఫోకస్ చేస్తూ ఉన్నారు. అందుకే మనం అక్కడి నుంచి స్టార్ట్ చేసినాం. రైట్. సెంట్రల్ మనకి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ని చట్టం చేసింది 2005లో, అమలవుతుంది 2006 నుంచి. దీన్ని MGNREGA పేరు మార్చింది 2009లో. సో గ్రామీణ ప్రాంతాల్లో కనీసంగా 100 రోజుల పాటు పని కల్పిస్తారనమాట ఇందులో ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకు. ఇది కేవలం గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే వర్తిస్తుంది. పట్టణ ప్రాంతాల్లో ఇది వర్తించదు. రైట్. సో మరి క్వశ్చన్ అక్కడే వస్తుంది. MGNREGA అనేది కేవలం గ్రామీణ ప్రాంతాల్లో వర్తిస్తుంది, పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో వర్తిస్తుంది, పట్టణ గ్రామీణ ఎక్కడైనా వర్తిస్తుంది, పైవేవి కాదు అట్లా అంటాడు. సో కేవలం గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే సంబంధించింది. పట్టణ ప్రాంతాల్లో అమలు చేయడానికి దీన్ని వ్యూహాలు అయితే రచిస్తున్నారు. రైట్. మరి ఈ ఉద్యోగం ఎవరైతే MGNREGAలో కొలువు తీరాలనో వాళ్ళకి జాబ్ కార్డు ఉండాలన్నమాట. సో కింది వాన్లో MGNREGAకి సంబంధించి సరైనవేవి? జాబ్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలి, జాబ్ కార్డ్ నిమిత్తం లేదు, కేవలం గ్రామీణ ప్రాంతాల్లోనే అమలు చేస్తున్నారు, ఇట్లా ఉంటాయి క్వశ్చన్స్ మనకు. ఈచ్ హౌస్ హోల్డ్ గెట్స్ ఏ యూనిక్ జాబ్ కార్డ్ కంటైనింగ్ ద లిస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ రిజిస్టర్డ్ అడల్ట్స్. సో ఒక ప్రాంతంలో ఒక గ్రామీణ ప్రాంతంలో
18 ఏళ్ళు దాటిన పెద్దలందరి పేరు మీద మనకు ఒక జాబ్ కార్డు ఉంటుంది. సో ఈ జాబ్ కార్డు లేకుండా పని చేయడం కుదరదు. ఈ కండిషన్ పైననే క్వశ్చన్ ఉంటుంది మనకు. MGNREGAలో పని చేయాలంటే 18 ఏళ్ళు నిండి ఉండాలి, కంపల్సరీగా జాబ్ కార్డు కలిగి ఉండాలి, కంపల్సరీగా నైపుణ్యం లేని కార్మికుడు అయి ఉండాలి. సో కేవలం 1, 2 సరైనవి, 2, 3 సరైనవి అంటాడు, అన్నీ సరైనవి. కంపల్సరీ గ్రామీణ ప్రాంతాల్లోనే ఇది అమలవుతుంది. జాబ్ కార్డు కంపల్సరీగా కలిగి ఉండాలి, నైపుణ్యం లేని కార్మికుడు అయి ఉండాలి. నైపుణ్యం అంటే ఇంజనీరింగ్ చదివిన వాడు వాళ్ళకి ఇవ్వరు, అలా చదువుకున్న వాళ్ళు పెద్ద జాబులు సంపాదించవచ్చు కదా. సో అందుకని అడిషన్ ఆఫ్ న్యూ మెంబర్స్ టు జాబ్ కార్డ్ హ్యాపెన్స్ అపాన్ ఫర్నిషింగ్ అప్రాప్రియేట్ డాక్యుమెంట్స్ ఎస్టాబ్లిష్డ్ అడల్ట్హుడ్. సో అంటే ఇంకా ఎవరికైనా కొత్తగా జాబ్ కార్డు కావాలంటే ఏ వ్యక్తి కావాలనుకున్నాడో ఆ వ్యక్తికి 18 సంవత్సరాలు నిండినట్టుగా డాక్యుమెంట్స్ చూపెట్టాల్సి వస్తుంది. సో డాక్యుమెంటేషన్ ఇంపార్టెంట్. ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్తో 10th క్లాస్ సర్టిఫికేట్ చూపిస్తే సరిపోతుంది, రైట్. సో మరి ఇప్పటిదాకా మనం ఏం చూసినాం? కంటెక్స్ట్ అనేది చూసినాం, ఎందుకు ఇది డిస్కస్ చేస్తున్నాం అన్నది. రెండవ సందర్భంలో మనం ఏం చూసినాము? ఈ లైక్ MGNREGA అంటే ఏంటి, జాబ్ కార్డ్ సంగతి ఏంటి చూసినాం. ఇప్పుడు తొలగించినారు, ఇదే కదా మెయిన్. 273% పెరిగింది. సుమారుగా 10.5 కోట్ల మందిని గడిచిన 4 సంవత్సరాలు తొలగించినారు. ఇంతమంది రైట్ టు వర్క్ అనేది కోల్పోయినారు. సో మరి ఈ తొలగించే పద్ధతి ఏంటి, ఎక్కడ ఉంది? మనకి ఈ మధ్యకాలంలో వచ్చిన ఎగ్జామినేషన్లో ఒక ఈవెంట్ జరిగితే ఈవెంట్లో చాలా డెప్త్గా వెళ్తూ ఉన్నారు. సో ఎడిటోరియల్ కాలమ్స్లో డెప్త్నెస్ ఉంటుంది, అవి ఏ స్టూడెంట్ చదవడం లేదు. ఆ ఉద్దేశంతో ఎపిటోమ్ IAS మీకు ఆ కంటెంట్ని అందిస్తూ ఉన్నది, రైట్. చూడండి, షెడ్యూల్డ్ 2 ఈ చట్టంలో షెడ్యూల్ 2లో పారాగ్రాఫ్ 23 చట్టం ఉన్నది. చట్టంలో షెడ్యూల్ 2 ఉంది, అందులో పారాగ్రాఫ్ 23 ప్రొసీజర్ ఆఫ్ డిలీషన్స్ను పేర్కొంది, రైట్. మీరు గ్రూప్ 1 ఎస్ఏ రాసేటప్పుడు ఈ చిన్న పాయింట్ ఒకటి కోట్ చేయండి. తొలగింపునకు సంబంధించి చట్టంలో షెడ్యూల్ 2లో 23వ పారాగ్రాఫ్లో పేర్కొన్నారు. సో మీ కాంపిటీటర్ కంటే మీరు అడిషనల్ పాయింట్ హాఫ్ మార్క్ వచ్చినా చాలు, యుల్ గెట్ అల్టిమేట్గా లాస్ట్ మార్క్. ప్రతి ఆన్సర్కి మీకు మీ కాంపిటీటర్ కంటే హాఫ్ మార్క్ పెరిగితే ఫైనల్లో 10 క్వశ్చన్లు ఉన్నాయనుకోండి, 10 హాఫ్లు అని అంటే మనకు కనీసంగా 5 మార్కులు పెరుగుతాయి. సో ఖచ్చితంగా మీరు మెరిట్లో ఉంటారు. ఇఫ్ ద గ్రామ్ పంచాయత్ ఈజ్ సాటిస్ఫైడ్ ఎట్ ఎనీ టైమ్ దట్ ఏ పర్సన్ హ్యాస్ రిజిస్టర్డ్ విత్ ఇట్ బై ఫర్నిషింగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అంటే గ్రామ పంచాయతీ పరిశీలిస్తుంది, ఈ వ్యక్తి MGNREGAలో ఉద్యోగాన్ని కోరుతున్నాడు, ఈ కోరుతున్న వ్యక్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఈ ఇన్ఫర్మేషన్ ఎలాంటి తప్పు లేదు అని గ్రామ పంచాయతీ మనకు విశ్వసించాలి. అంటే ఈ పథకం అమల్లో స్థానిక ప్రభుత్వాలకు చోటున్నది, అర్హతల ఎంపిక విషయంలో వాటికి పాత్ర ఉంది. It may direct the program officer to direct his name to be struck from registered and direct applicant to return the job card. సో ఇప్పుడు ఒక వ్యక్తి నాకు 18 ఏళ్ళు నిండినాయని చెప్పి కొలువు తీసుకున్నాడు అనుకుందాం, కానీ అతనికి 18 ఏళ్ళు లేవు, తప్పుడు సమాచారం ఇచ్చినారు. ఎంబడే ప్రోగ్రామ్ ఆఫీసర్కి చెప్తారు, సార్ వీని పేరు డిలీట్ చేయండి అని చెప్పి అతని జాబ్ కార్డు వెనక్కి తీసేసుకుంటారు. అంటే ఖచ్చితంగా ఇచ్చిన సమాచారము ఉండాలి. ఇక్కడ క్వశ్చన్ ఏంటి, మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్లో ప్రారంభ దశలో షెడ్యూల్ 2లో పారాగ్రాఫ్ 23 ప్రకారము ఏ వ్యవస్థ పరిశీలిస్తుంది, ఏ వ్యవస్థ జాబ్ కార్డ్ తొలగింపునకు సిఫారసు చేస్తుంది? కలెక్టర్ చేస్తాడు, ప్రోగ్రామ్ ఆఫీసర్ చేస్తాడు, రైట్, అండ్ RDO చేస్తాడు, అట్లా ఇస్తాడు. గ్రామ పంచాయతీ పనిచేస్తాడు, సర్పంచ్ చేస్తాడు, అట్ట కూడా ఇవ్వచ్చు. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఒక్కడు కాదుగా. సో మనకు గ్రామ పంచాయతీ వ్యవస్థ అంతా కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది మనకు, రైట్. జాబ్ కార్డ్ మ్యాండేటరీ. ఈజ్ దేర్ ఎనీ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెర్డ్? అంటే ఇప్పుడు నన్ను తొలగించినారనుకోండి, నా వాదన వింటారా అంటే ఎస్ వింటారు, ఓకే. సో ఏకపక్షంగా తొలగింపని ఉండదు, డెమోక్రసీ ఇది, ప్రజాస్వామ్యం ఇది. సో మనకు గ్రామీణ వ్యవస్థ నుంచి ఉన్నత స్థాయి వ్యవస్థ వరకు డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ఏ ఒక్కరు కూడా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదు. సో మరి ఎస్ రిగార్డింగ్ డ్యూ ప్రాసెస్ అంటే చట్టం నిర్ధారించిన పద్ధతి ప్రకారము ఏం చేస్తారంటే, ఏ డిలీటెడ్ వర్కర్ ఇఫ్ అలైవ్ మస్ట్ బి గివెన్ అన్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ 2 ఇండిపెండెంట్ పర్సన్స్. 2 స్వతంత్ర వ్యక్తులు, చట్టం పైన అవగాహన ఉన్న 2 స్వతంత్ర వ్యక్తుల ఎదుట తన వాదన వినిపించుకోవచ్చు. సార్ నేను అనర్హుడిని కారంటున్నారు, కానీ నేను అర్హుడిని, ఏ విధంగా అర్హుడినో తాను నిరూపించుకోవచ్చు.
అంతేగాని తీసేసి జాబ్ కార్డు తీసుకొని వెళ్ళిపో గుడ్ బై అని చెప్పే పద్ధతి ఉండదు. ఓకే, సో మరి ఈ గైడ్లైన్స్ ఏంటి? డిలీషన్కు ఫస్ట్ ఏం చూసినాం మనము, షెడ్యూల్ 2లో పారాగ్రాఫ్ మనకు ఓకే 23లో ఉన్నది, పారాగ్రాఫ్ 23లో. నెక్స్ట్ వచ్చేసి మనకు గ్రామ పంచాయతీ సిఫారసు చేయాలి, అతని వాదన వినిపించుకునే అవకాశాన్ని కల్పించారు. నెక్స్ట్ వచ్చేసి ఇంప్లిమెంటేషన్ గైడ్లైన్స్ ఫర్ MGNREGA అవైలబుల్ ఆన్ మాస్టర్ సర్క్యులర్స్ విచ్ ఆర్ రిలీజ్డ్ ఐదర్ యాన్యువల్లీ ఆర్ వన్స్ ఇన్ 2 years. సో నియమావళి మనకు ప్రతి సంవత్సరం అన్న రిలీజ్ చేస్తారు కొంచెం మార్పు చేర్పులతో, లేదు అని అంటే 2 సంవత్సరాలకు ఒకసారన్నా రిలీజ్ చేస్తారు. సో మరి ప్రస్తుతం ఏ చట్టం ప్రకారం వీడందరిని తొలగించినారు అని అంటే 2021-22లో విడుదల చేసిన కొన్ని ప్రత్యేకమైన నిబంధనలు అన్నమాట. రైట్, సో మరి ఎప్పుడు తొలగిస్తారు? ఏ జాబ్ కార్డ్ కెన్ ఓన్లీ బి డిలీటెడ్ అండర్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్. కింద పేర్కొన్న సందర్భాల్లో యాజ్ ఇట్ ఈస్గా మనకు క్వశ్చన్ వస్తుంది. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ జాబ్ కార్డ్స్ అండర్ MGNREGA విల్ బి డిలీటెడ్ అంటే అడుగుతాడు. వెన్ ఏ హౌస్ హోల్డ్ పర్మనెంట్లీ మైగ్రేట్స్ అంటే మనం ఏమనుకున్నాం ముందుగా ఇది గ్రామాల్లో అమలవుతుంది. సో ఈ వ్యక్తి మైగ్రేట్ అయ్యాడు అనుకోండి వేరే దగ్గరికి, ఇంకొక గ్రామానికి, ఈ గ్రామంలో తొలగిస్తారు, ఈ గ్రామంలో చేరుస్తారు. లేదా గ్రామం నుంచి పట్టణానికి వెళ్ళిపోయినాడు, పట్టణంలో అమలు కావడం లేదు పథకం కాబట్టి. సో కింది వానిలో సరైనది ఏది అన్నప్పుడు జాబ్ కార్డు కలిగిన వ్యక్తి వలస వెళితే అతని జాబ్ కార్డు తొలగిస్తారు. నెక్స్ట్ ఇంకో కండిషన్స్ ఇచ్చి కేవలం 1 సరైంది, కేవలం 2 సరైంది అట్లా ఇస్తాడు. వెన్ ఏ హౌస్ హోల్డ్ పర్మనెంట్లీ మైగ్రేట్స్ ఆ జాబ్ కార్డు తొలగిస్తారు. ద జాబ్ కార్డ్ ఈజ్ ఫౌండ్ టు బి డూప్లికేట్. సో అతని జాబ్ కార్డు అది ఓకే దొంగతనంగా తీసుకున్నది, డూప్లికేట్గా ఉన్నది, లేదా 2 వచ్చినాయి బై మిస్టేక్, అప్పుడు తొలగిస్తారు. ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ అంటే కొన్ని రకాల డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి రైట్ వయసు ఎక్కువ చూపించో లేదా ఇతర అంశాలను తప్పుగా చూపించో చేస్తే అప్పుడు కూడా తొలగిస్తారనమాట. రైట్, అండ్ అడిషనల్లీ విధానంగా ఇప్పుడు 3 కండిషన్స్ మనం చూసినాం. ఈ కండిషన్స్ అన్నీ కూడా మీరు బ్యాట్ చేయాల్సిందే. సో కండిషన్స్ పైనే క్వశ్చన్స్ ఉంటాయి. ఇఫ్ ఏ గ్రామ పంచాయత్ ఈజ్ రీక్లాసిఫైడ్ యాజ్ మున్సిపల్ కార్పొరేషన్, ఒక గ్రామ పంచాయతీని మున్సిపల్ కార్పొరేషన్ అయింది అంటే పట్టణంగా మారిపోయింది. పట్టణంలో అమలు అవుతుందా? ఇది అమలు కాదు. సో ఇదే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఈ ఆప్షన్ ఇస్తే. కింది వానిలో ఏ సందర్భంలో జాబ్ కార్డు రద్దు అవుతుంది? ఒక గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ అయినప్పుడు, ఒక వ్యక్తి వలస వెళ్ళినప్పుడు, వివరాలు నమోదు తప్పుగా చేసినప్పుడు అని అంటాడు. చాలామంది వివరాలు తప్పుగా నమోదు చేసినప్పుడు అన్న ఆప్షన్ వైపు మొగ్గు చూపుతారు. కానీ ఓకే అన్ని సందర్భాల్లో అతని జాబ్ కార్డు అనేది రద్దు అవుతుంది. ఇన్ లైన్ విత్ దాట్ ద సర్క్యులర్ ఎంఫసైజెస్ డ్యూ ప్రాసెస్ అంటే చట్టం నిర్ధారించిన పద్ధతి ఒకటి ఉంటుంది. రిక్వైరింగ్ ఇండిపెండెంట్ వెరిఫికేషన్ బై ప్రోగ్రామ్ ఆఫీసర్ బిఫోర్ ఎనీ డిలీషన్స్. సో ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో అతను ఒక స్వతంత్ర విచారణ చేపట్టాలి. మొదలేమో గ్రామ పంచాయతీ చెప్పాలి, ఎంబడే గుడ్డిగా తీసేయకూడదు, స్వతంత్ర విచారణ చేపట్టాలి. ఇద్దరు చట్టంపై అవగాహన ఉన్న వ్యక్తుల ఎదుట వాదన వినాలి, ఎవరు ఆ తొలగించిన వ్యక్తి చేసే వాదన వినాలి. దాన్ని కూడా ఆయన ఎంక్వైరీ చేయవచ్చు ప్రోగ్రామ్ ఆఫీసర్. ఆల్ డిలీషన్స్ మస్ట్ బి డాక్యుమెంటెడ్. ఎంతమందిని తొలగించినారో అవన్నీ డాక్యుమెంట్లు కలిగి ఉండాలి. రిపోర్టెడ్ టు ద గ్రామ సభ ఆర్ వార్డు సభ. ఇంతకుముందేమో గ్రామ పంచాయతీ, ఇప్పుడేమో గ్రామ సభ. సో ఆ వేరియేషన్స్ అనేవి చూడండి. ఒక గ్రామంలోని ఓటర్లందరూ ఉంటేది గ్రామ సభ, ఒక గ్రామంలో గ్రామ సభతో ఎన్నికైన వాళ్ళు మాత్రమే ఉంటే గ్రామ పంచాయత్. మొదలు గ్రామ పంచాయతీ చెప్తుంది, కానీ డిలీషన్ చేసినప్పుడు గ్రామ సభ, గ్రామంలో ప్రతి ఒక్కరు వస్తారు. ఓకే, ఆర్ వార్డు సభ అండ్ అప్డేటెడ్ ఇన్ ద MGNREGA మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో ఒక సాఫ్ట్వేర్ను ఒకటి మెయింటైన్ చేస్తున్నారు, MGNREGA నిర్వహణ సమాచార వ్యవస్థ అని, అందులో అప్డేట్ చేయాలి. ఓకే, గ్రామ సభ వార్డు సభకి నివేదించిన తర్వాత. రైట్, అయితే ఇప్పుడు మనకు కంటెక్స్ట్ ఏంటి అని అంటే 2022-23 తర్వాత ఎందుకు విపరీతంగా పెరిగినాయి, కారణం ఏంటి అడగవచ్చు. వై ఇన్ దీస్ డేస్ మెనీ నెంబర్ ఆఫ్ డిలీషన్స్ ఇన్ ద MGNREGA జాబ్ కార్డ్స్. MGNREGA జాబ్ కార్డులను ఇటీవల కాలంలో ఎక్కువగా తొలగించినారు. కారణం ఏంటి? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్. The surge coincided with the mandatory ABPS implementation requiring Aadhaar linking to job cards.
సో ఈ జాబ్ కార్డులను ఆధార్ లింక్ నేరుగా వాళ్ళ అకౌంట్లోనే ఈ అమౌంట్ పడిపోతుంది. అంటే జాబ్ కార్డ్ని ఆధార్ని అనుసంధానం చేయాల్సి ఉంటుంది. లైక్ పాన్ అండ్ ఆధార్ని అనుసంధానం చేసినాం కదా అట్లా. స్ట్రిక్ట్ కంప్లైయన్స్ మెజర్స్ లెడ్ టు రష్డ్ డిలీషన్స్. సో దీన్ని తూచా తప్పకుండా అమలు చేయడం స్టార్ట్ చేసినారు. దీంతో మనకు ఈ ఆధార్తో లింక్ అవ్వడం మూలంగా అర్హత అనర్హత అనే అంశం తెరపైకి వస్తుంది. సో ఏదో జాబ్ కార్డ్ చేసి తెచ్చుకున్నారనుకోండి మేనేజ్ చేసి, కానీ ఆధార్లో వేరే వివరాలు ఉంటే క్లాష్ అయిపోతుంది, లింక్ కావట్లేదు. సో అక్కడ ప్రాబ్లం వచ్చింది. నెక్స్ట్ ప్రొసీజరల్ వయోలేషన్స్. సో అమలులో ఉల్లంఘనలు. లైక్ నాట్ విల్లింగ్ టు వర్క్ చెప్తున్నారు. సో ఇతని జాబ్ కార్డ్ తొలగిస్తున్న కారణం ఏంటంటే పని చేసేందుకు ఆసక్తిగా లేడు, పెద్ద జాబ్ వచ్చిందో ఏమో తెలియదు, పని చేసేందుకు ఆసక్తిగా లేడు అని చెప్పి ఎక్కువ చూపుతూ ఉన్నారు. సో 2022-23లో 83% ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. ఓకే, సో అకర్డ్ వితౌట్ గ్రామ సభ డిస్కషన్స్ ఆర్ వర్కర్ నాలెడ్జ్. సో అతను ఆసక్తిగా లేడు అని చెప్పి డిలీట్ చేశారు. కానీ ఈ విషయం గ్రామ సభ చర్చల్లోకి రాలేదు. అండ్ ఎవరైతే శ్రామికుడు ఉన్నాడో అతని పరిజ్ఞానంలో కూడా అతనికి కూడా తెలియదు అసలు తను ఎంజీఎన్ఆర్జీ నుంచి తొలగింపునకు గురైన అన్న విషయం తనకు కూడా తెలియదు. సో అలా మనకు జరిగింది. సో ఇక్కడ ఇటీవలి కాలంలో తొలగింపులలో పెరుగుదలకు కారణం ఏంటి అని మనకు క్వశ్చన్ వచ్చినప్పుడు ఇవి ఓకే రాయాల్సి ఉంటుందన్నమాట, వన్ ఆఫ్టర్ ది అదర్ పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు రీజనల్ ఇంపాక్ట్. నో ఎంజీఎన్ఆర్జీ ఫండ్స్ వర్ రిలీజ్డ్ టు వెస్ట్ బెంగాల్ సిన్స్ December 26, 2021. సో వెస్ట్ బెంగాల్ ఇది కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలకు చెందింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మయూరేశ్వర్ 1 బ్లాక్ డిలీషన్స్ జంప్డ్ ఫ్రమ్ 550 వర్కర్స్ ఇన్ 2022 to 31,861. సో అక్కడ ఎంజీఎన్ఆర్జీ ఫండ్స్ అనేవి రిలీజ్ కావడానికి డబ్బులు రావట్లేదు. డబ్బులు రావడానికి నేను ఎందుకు పని చేయాలి, వేరే జాబ్ చూసుకుంటా, లేదంటే డైలీ వేజ్ లేబర్గా పట్టణాల్లో బాగా దొరుకుతున్నాయి ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో, అక్కడికి వెళ్ళిపోతున్నారు డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఫండ్స్. ఓకే, సో నిధుల లేమి వల్ల కూడా పథకం అమలు తీరు సరిగ్గా లేదు. డాక్యుమెంటేషన్ గ్యాప్స్. సో మనకు ఓకే ఈ పథకం అమలుకు సంబంధించి పత్రాలు కావాలి, ఆ డాక్యుమెంటేషన్ ఓకే సరిగ్గా ఉండడం లేదు. పైగా ఒక గ్రామీణ ప్రాంతం పట్టణంగా మారితే జాబ్ కార్డు కోల్పోతాడు, పట్టణాల్లో అమలు కాని పథకం కదా ఇది, కోల్పోతాడు. సో ఈ విధంగా మనకు ఓకే పూర్తిగా జాబ్ కార్డ్ తొలగించడం కానీ పాక్షికంగా తొలగించడం కానీ సంభవిస్తూ ఉన్నది. సో ఈ విధంగా మనకు ఓకే ఈ అంశం వార్తల్లోకి వచ్చింది. సో ఇటీవలి కాలంలో మనకు పెద్ద ఎత్తున చర్చనీయాంశమైందిగా చెప్పుకోవచ్చు. మరి ఈ ఎంజీఎన్ఆర్ఈజీఏ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా